నమస్తే, నేను సిరి. మనం చూసినట్టయితే అన్నమయ్య జిల్లాలో ఏదైతే ప్రభుత్వ అధికారి మీద వైసీపీ కార్యకర్తలని చెప్పొచ్చు, వాళ్ళైతే దాడి చేశారు. ఆ దాడి చేసిన తర్వాత అయితే తనని హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ తప్పు తెలుసుకోకుండా ఇంకా కూడా దాడి చేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మొన్న ఒక 2 days బ్యాక్ ఎంపీడీఓ మీద అన్నమయ్య జిల్లాలో అక్కడ జరిగింది. అది జరిగిన తర్వాత ఒకటి అంటే ఎవరైనా కూడా మనం ఏంటంటే ఖండిస్తాం, అట్లా చేయొద్దు, అది తప్పు అని మాట్లాడతాం. కానీ ఇక్కడ అట్లా కాకుండా మేము వీళ్ళకే తప్పు చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ నేతలు సపోర్ట్ చేస్తున్న విధానాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది సార్? అసలు అంటే వాళ్ళ వైసీపీ వారి సంస్కృతి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది ఈ ఘటన మనకు బాగా ఉదాహరణ. ఎందుకంటే ఎంత శత్రువైనా ఓకేనా, అతనికి ఏమన్నా ఇబ్బంది కలిగితే మనసులో బాధ ఉంటుంది. ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా అయిందనుకోండి, ఈ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, లేదా ఎవరన్నా అన్యాయంగా కొడితే అరే తప్పు పాపం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఒక మనుషులకి. అయితే వైసీపీ వాళ్ళ మనుషులని అన్నాం, ఎందుకంటే వాళ్ళు దండుపల్లి బ్యాచ్ అది. ఆ బ్యాచ్కి ఉన్న ఆలోచన కూడా అలాగే ఉంటాయి. ఈ రాష్ట్రం అంతా సంచలనం కలిగించినటువంటి వార్త అది. ఒక ఎంపీడీఓ ఆ ఎంపీపీ కూడా కాదు, ఎంపీపీ కొడుకు వచ్చి తాళాలు అడిగితే ఆ కీస్ ఇవ్వలేనందుకు తలుపులు వేసి దారుణంగా కొట్టడమే కాకుండా బయటకు వచ్చితే చంపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తే అతను బెదిరిపోయి హాస్పిటల్లో ఆ దెబ్బలతో హాస్పిటల్లో ఉంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అతన్ని పరామర్శించి ఒక భరోసా, ప్రభుత్వాధికారులందరికీ ఒక భరోసా ఏదైతే కల్పించారో మన అందరికీ తెలిసిందే. మనం అప్పుడే మాట్లాడుకున్నాం, 2 జరుగుతాయి. ఒకటి, ఆ వార్తనికి అవసరమైతే ఆ దాడి చేసిన వాడికే సమర్థిస్తారు వైసీపీ వాళ్ళు. లేకపోతే ఏం చేస్తారు, అసలు వాడు మాకు సంబంధం లేదంటారు, మా పార్టీ వాడే కాదంటారు. ఎందుకంటానంటే గతంలో కూడా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అనేక జరిగినాయి గత 5 సంవత్సరాల్లో. అప్పుడు గెలిచినవన్నీ మాకు బలం అనేవారు, ఓడిపోయినవి మాకు సంబంధం లేదనేవారు. అంటే ఆ ఓటర్లే మా వాళ్ళు కాదన్నారు. రేపు పొద్దున్న వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు కాదంటారు. అత్యంత పెద్ద చక్కటి ఉదాహరణ ఎవరంటే షర్మిల. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అది ఇది అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా, అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పాదయాత్ర చేసిన ఆవిడ అని చెప్పి ఎంతో అన్నారు. ఒక్కసారి ఆవిడ వాయిస్ మార్చి వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికి ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి కూతురే కదన్నారు. అప్పటి వరకు వైఎస్ షర్మిల అనేవారు, తర్వాత తీసుకొచ్చి మున్సిపల్ షర్మిల అన్నారు, మున్సిపల్ షర్మిల శర్మ అన్నారు. అప్పటి వరకు మందకి లేకపోతే కాదు. అంటే ఆ విధమైనటువంటి దుర్మార్గుల ఆలోచనలు అక్కడే ఉంటాయి. ఈ రోజున అతను చావు బతుకుల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శిస్తే నా ఒక్కడి గురించే కదా సార్, చాలామంది అధికారుల మీద దాడి జరిగితే చాలా కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఇది రాష్ట్రంలో ఏ అధికారి మీదకైనా ఎవరైనా దాడులు చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాం, మేము భరోసాగా ఉంటామని చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పారు. ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ దాడి చేసిన వ్యక్తి మీద జాలి పడతా అతను ఏదో మహాత్ముడిలా పొగుడుతా మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చాలా విచిత్రం. వాళ్ళ పేపర్లో చూసి, సాక్షి పేపర్లో చూడండి, ఒక లాయర్ మీద దాడి చేస్తున్నారు, లేకపోతే అన్యాయంగా ఈ కేసుని రాజకీయంగా వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారు నిజంగా ఆశ్చర్యపోవాలి. నేను ఇంకా తిట్టాలా కాదు, ఆశ్చర్యపోవడమే. అంటే ఎప్పుడు అటువంటి జరిగితే అధిష్టానం వెంటనే ఖండించాలి. అటువంటి దాడులు ఎవరో చేయకూడదు, లేకపోతే అటువంటి భాష మాట్లాడకూడదు అనేటువంటిది ఖండించాలి. అది ఖండించకపోగా సమర్థించుకుంటా అతని గురించి ప్రెస్ మీట్లు పెట్టడం, మళ్ళీ ధర్నాలకు పిలుపులు ఇవ్వడం, లేకపోతే కోర్టుల్లో కేసులు వేస్తామని చెప్పేసి అంటే అతను సమర్థిస్తా. కనీసం ఈ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించలేదు. అంటుంది ఇటువంటి వాతావరణం, ఇటువంటి ఆలోచన విధానం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళే దాడులు చేస్తారో మళ్ళీ వాళ్ళే సానుభూతి కోరుకుంటారు. ఇది ఎక్కడ విచిత్రం, ఇది నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు పేరు నాని అంటున్నాడు చూసారా, అది రైస్లో దొరికింది, వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది, భార్య పేరు మీద ఉంది, గొడవను కేసు ఆవిడ పెట్టారు. ఏమంటున్నాడు, ఆడవాళ్ళని కూడా కేసులు పెడతా అంటే రేపు పేరు ఎవరి మీద పేరు ఉంది, గొడవను ఆడవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి ఉందా అని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. అంటే ఒక విధంగా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానాలను చూస్తుంటే ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయా అని చేయవలసిన దుర్మార్గాలన్నీ వాళ్ళు చేస్తారు. తిరిగి దొంగని అరుస్తారు చూసారా, ఆ విధమైన అరుపులు. ఈరోజు ఆరోగ్యశ్రీ విషయంలోనే అంతే, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనే అంతే, రోడ్ల విషయంలోనే అంతే, రైతుల విషయంలోనే అంతే. వీళ్ళన్ని రంగాలనే ఏదైతే నాశనం చేశారో ఇప్పుడు నాశనం అయిపోయింటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది, ఈ 7 నెలల్లో నాశనం అయిపోయింది అంటున్నారు తప్ప 5 సంవత్సరాలు అంతా అద్భుతం అంటున్నారు.
చాలా డెవలప్ చేశారని. ఇంకొకటి ఏంటంటే మేము తీసుకొచ్చినంత పరిశ్రమలు అయితే ఇంతవరకు తీసుకురాలేదు. మేము తీసుకొచ్చిన వీళ్ళు చెప్పుకుంటున్నారని కూడా చాలా మాట్లాడుతున్నారు. విచిత్రంగా ఉంటాయి. మీరు పరిశ్రమలు తీసుకొచ్చారు కదా, భారీ పరిశ్రమలు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చున్నారు కదా, మాకు చూపించండి. మీరు తీసుకొచ్చిన భారీ పరిశ్రమల్లో ఒక 5 పేర్లు చెప్పండి. మేము ఇదే మాట్లాడుతున్నాం. మీ హయాంలో వచ్చిన కొత్త భారీ పరిశ్రమలో ఒక 5 పేర్లు చెప్పండి. అవి ఎక్కడున్నాయో తర్వాత సంగతి. 5 పేర్లని పేపర్లో ప్రకటించండి అంటే దానికి సమాధానం ఉండదు. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన గ్రూప్లో అమర్రాజా కావచ్చు, లూలు గ్రూప్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడు కదా మళ్ళీ వస్తున్నాయి అన్నీ వెనక్కి అంటుంది. ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యల్లో గత 5 సంవత్సరాల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడేమంటున్నారంటే 6 నెలల్లో 90 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారట. చెప్పండి ఆ పేరు 90 పేర్లు ఎక్కడ ఏ రైతు చనిపోయాడు, దేని నుంచి చనిపోయాడు అంటే ఎవరు ఈ రోజుకి నిన్న కూడా మాట్లాడుతున్నారు. రైతులు 90 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని. ఎక్కడో 35 మంది మానభంగాలు జరిగినాయి అంటారో, లేకపోతే హత్యలు జరిగినాయి అంటారు. అరే ఎక్కడ జరిగినాయో మాకు పేర్లు ఇవ్వండి, మాకు తెలియట్లేదు. పోనీ పలానా నియోజకవర్గంలో పలానా గ్రామంలో పలానా మహిళకి ఇలా అన్యాయం జరిగింది, లేదా పలానా రైతు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు, లిస్ట్ ఇవ్వాలి కదా. ఎవరు కౌలు రైతుల విషయంలో అంతే. దాదాపు 3,000 మంది కౌలు రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం సొంత డబ్బులతోటి, పార్టీ డబ్బులతో ఆయన పెడితే దాన్ని కూడా ఎటకారం వాడారు. వాళ్ళు సహాయం చేయకపోగా అధికారంలో ఉండి కౌలు రైతులను ఆదుకుంటానికి ఒక ఉడతబత్తి సాయంగా ₹1,00,000 వాళ్ళ బతుకులు ఏం మడిపో కానీ ఒక సాయంగా ఉండడం, ఒక భరోసాగా ఉండడం ఉద్దేశంతో ₹1,00,000 ఇస్తే దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడారు. మేము ఆ 3,000 మంది రైతులు కూడా ఏంటంటున్నారు, కేవలం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసులే గవర్నమెంట్ లెక్కల ప్రకారం, దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడారు. నేను అంటుంది ఈ రోజున జవహర్ బాబు గారి విషయంలో ఒక దళితుడిని చూడకుండా అతను తాళాలు ఇవ్వనందుకు తలుపులు మూసి చాలా దారుణంగా కొట్టేసి కూడా కనీసం పరామర్శించకపోగా అతనిదే తప్పన్నట్టుగాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మండల వ్యవస్థను అంతా కూడా కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది అన్నట్టుగాను పెద్ద స్టోరీలు రాయడం, వార్తలు రాయడం చూస్తుంటే నిజంగా ఇది ఖండించాలమ్మా ఎవరన్నా. ఎందుకంటే నువ్వు పరామర్శించొద్దు, పోని నీకు అంత భయం అయితే పరామర్శించొద్దు, కానీ వ్యతిరేకంగా అధికారులే తప్పులు చేస్తున్నారన్నటువంటి వ్యతిరేకంగా మాత్రం తప్పది. మరి ఒకవేళ వీళ్ళు కొట్టేంత పరిస్థితి అధికారి తీసుకొచ్చానంటే ఒకవేళ అధికారి ఏం మాట్లాడినా కూడా చెప్పాలి కదా. అది చెప్పట్లేదు కదమ్మా. తప్పు అధికారి అన్నప్పుడు కరెక్ట్ చెప్పాలి కదా. పేపర్లో వచ్చిన వార్త ఏంటి, మొత్తం ఈ వ్యవస్థనే నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు, అసలు ఆ మండల వ్యవస్థను అంతా మేము అద్భుతంగా చేసాం, ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నారు, తిరగబడి మాట్లాడడం వల్ల ఇలా కేసులు పెడతారని చెప్పి అంటున్నారు. రివర్స్ కేసులు మట్టి రివర్స్ ఆలోచనలు, రివర్స్ విధానాలు. అలా మాట్లాడితే రివర్స్ టెండరింగ్ అంటారు చూసారా, వాళ్ళ ఆలోచనలు కూడా రివర్స్ ఆలోచనలు. తప్పు చేసి కూడా సమర్థించుకోవడం, దాన్ని బలంగా, ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా అద్భుతంగా అబద్ధాన్ని రెప్ప వాల్చకుండా అబద్ధాలు ఆడతాడు. వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే. వాళ్ళ దౌర్జన్యాలు చేయడం ఏంటి, వాళ్ళ దాడులు చేయడం ఏంటి, తిరిగి మళ్ళీ సానుభూతి కోరుకుంటున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎవరైనా అందరూ ఖండించాల్సిందే. వాళ్ళకైనా ఏంటిది మనం చేస్తుందో తప్ప ఒప్ప అనేది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. అనేక కేసులు మనకు ఉదాహరణ, ఆడపిల్లల మీద మార్ఫింగ్ కేసులు అవి చేశారు, అరెస్టులు చేస్తే ఏమంటున్నారు, అయ్యో అన్యాయంగా అరెస్ట్ చేసేసారు అంటున్నారు. మరి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మీరు ఒప్పుకుంటారా అంటే సమాధానం ఉండదు. ఎంటుంది అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదంలో దీన్ని ఖండించాల్సిందే.